నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. పోలీస్ అంటే ఒక భరోసా, పోలీస్ అంటే ఒక ధైర్యం. ఇవన్నీ సహజంగా సామాన్య ప్రజలకు కలగాల్సిన భావనలు. కానీ ఏపీలో సీన్ రివర్స్. పచ్చమూకకి పోలీసుల్ని చూడగానే ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తోంది. టీడీపీ గూండాలకి పోలీసుల్ని చూడగానే ఎక్కడ లేని భరోసా కలుగుతోంది. ఎందుకంటే ఏపీలో సాగుతోన్న అరాచక పాలనలో కీలక పాత్ర ఖాకీలదే. మరి ఇప్పుడు సాయి కృష్ణ హత్య కేసులోనూ సిట్ వ్యవహార శైలిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ కానిస్టేబుల్ నిర్వహించే స్థాయిలోనూ సిట్ అధికారులు ఎందుకు విచారణ చేయలేకపోతున్నారన్న ప్రశ్న నలువైపుల నుంచి వినిపిస్తోంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కుంభకోణాల్లో మాత్రమే కాదు, కుట్రల్లోనూ పీహెచ్డీ పూర్తి చేసిన ఘనత చంద్రబాబుది. అధికారంలో ఉన్న వేళ అధికారులను గుప్పెట పెట్టుకుని చంద్రబాబు సాకించే కుతంత్రాలను దశాబ్దాలుగా తెలుగు ప్రజలు చూస్తూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ వైపు అంతా అనుమానంగా చూస్తున్నారు. అటు సిట్ కూడా విచారణ కేంద్రంగా అనేక సందేహాలకు తావిస్తోంది. నిజానికి పచ్చముఠ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఇప్పటిదాకా చంద్రబాబు వేసిన అనేక సిట్ల పరిస్థితి ఇంతే. జగన్ పాలనలో అసలు జరగని మద్యం కుంభకోణం జరిగినట్టుగా సిట్ కేంద్రంగా సాగుతోన్న కుట్రలను దేశమంతా చూస్తూనే ఉంది. ఇప్పుడు సాయి కృష్ణ కేసుని సిఐ నాగరాజు చుట్టూనే చుట్టేసి అసలు సూత్రధారులను, కుట్రదారులను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఆంధ్రప్రదేశ్లో రక్షక భటులు రాక్షస భటులను తలపిస్తున్నారు. గత 2 ఏళ్లుగా తెలుగు ప్రజలే కాదు, దేశమంతా ఈ అరాచకాన్ని నివ్వెరపోయి చూస్తోంది. అయితే ఇప్పుడు పాలకుల కుట్రలకు కూత పెట్టడానికి, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి మాత్రమే ఏపీ ఖాకీలు పరిమితం కావడం లేదు. అందుకు ఏపీలో జరుగుతోన్న వరుస లాకప్ డెత్లే ఉదాహరణ. గాది సాయి కృష్ణ కేసు అయితే లాకప్ డెత్ ని దాటేసి ఏకంగా శవాన్ని మాయం చేసే క్రూరత్వం ఖాకీల్లో దాగుందన్న భయంకర నిజాన్ని సభ్య సమాజం ముందుంచింది. చచ్చేదాకా కొట్టి, హింసించి ఆ తర్వాత శవాన్ని మాయం చేసి హైకోర్టుకి పచ్చి అబద్ధాలు చెప్పడం దాకా చట్టం మీద గౌరవం, భయం ఏమాత్రం లేవని కృష్ణలంక పోలీసులు తేల్చి చెప్పేశారు. చివరకు అడ్డంగా దొరికిపోయామని అర్థమైన తర్వాత సిట్ ఏర్పాటు, సిఐ నాగరాజు అరెస్ట్ జరిగిపోయాయి. కానీ అసలు సాయి కృష్ణని అంతగా ఎందుకు హింసించారు? సాయి కృష్ణ సంగతి తేల్చేయమని ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? సాయి కృష్ణ లాకప్ డెత్ వెనుక ఉన్న పెద్దలెవరు? రాజకీయ నేతలెవరు? పోలీస్ బాస్ ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కనిపెట్టి ఆధారాలు సేకరించి సాక్ష్యాలు సంపాదించాల్సిన బాధ్యత సిట్ మీద ఉంది. కానీ జరుగుతోందేంటి? రిమాండ్ రిపోర్టుతోనే సిట్ అందరికీ షాక్ ఇచ్చేసింది. లాకప్ డెత్ ని సిఐ నాగరాజు చుట్టూ చుట్టేసి పెద్దలను కాపాడడానికి కుట్ర మొదలైందా అన్న అనుమానం సామాన్య ప్రజల్లో బలపడుతోన్న వేళ వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు సిట్ చీఫ్ ఐజీ ఎం రవిప్రకాష్ కు రాసిన లేఖ కలకలం రేపుతోంది. సాయి కృష్ణ కేసు దర్యాప్తులో లోపాలు, అనేక అనుమానాస్పద అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు అంబటి రాంబాబు. రిమాండ్ రిపోర్ట్లో కీలక వివరాలు స్పష్టంగా లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. హత్య ఎలా జరిగింది మొదలు ప్రతి కీలక ప్రశ్నకు సరైన సమాధానం లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని తేల్చి చెప్పారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పై స్థాయి అధికారుల పాత్ర ఉన్నప్పటికీ క్రిమినల్ లయబిలిటీని కేవలం ఒక సీఐకే పరిమితం చేయడం సరికాదని అంబటి తన లేఖలో విమర్శించారు. సాయి కృష్ణను హ్యాండోవర్ చేసిన సమయంలో రాతపూర్వక అక్నాలెడ్జ్మెంట్ ఉన్నప్పటికీ కస్టడీ విషయాన్ని సీఐ మాత్రమే దాచాడని చెప్పడం నమ్మశక్యం కాదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు, ప్రభుత్వ పెద్దలు అనుకున్నట్టే జరుగుతోందా? సాయి కృష్ణ కేసులో దోషులను రక్షించే ప్రయత్నం జరుగుతోందా? ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు లేకుండా జాగ్రత్త పడుతున్నారా? కేసు మొత్తాన్ని సిఐ నాగరాజు మెడకు చుట్టేసి మిగతా వారందరినీ రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయా? ఇవి కేవలం ప్రశ్నలు మాత్రమే కాదు, సిట్ విచారణ మొదలైన నాటి నుంచి మేధావుల నుంచి సామాన్యుల దాకా అందరినీ వేధిస్తోన్న ప్రశ్నలు. సిట్ విచారణలో లోపాలను ఎత్తిచూపుతూ అంబటి రాంబాబు రాసిన 10 పేజీల లేఖ ఆ ఆందోళనని మరింత పెంచుతోంది. కీలకమైన సీసీ కెమెరా ఫుటేజ్ దగ్గర నుంచి అసలు కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సిబ్బందిని ఎందుకు విచారించలేదనే వరకు అన్ని అంశాలను అంబటి అందులో ప్రస్తావించారు.
సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో టాస్క్ ఫోర్స్ లోని కొంతమంది అధికారులు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఇతర అధికారులు, సిబ్బంది పాత్ర గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు. అలానే సిఐ నాగరాజుకు పై స్థాయిలో ఉన్న అధికారుల పాత్ర ప్రస్తావన కూడా రిమాండ్ రిపోర్ట్లో లేదు. రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించకపోవడంపై అంబటి అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. సాయి కృష్ణ శవం మాయం చేయడమే కాదు, కేసులో అత్యంత కీలకమైన సీసీ ఫుటేజ్ ని కూడా మాయం చేసి పారేశారు. ఈ విషయంలో సిట్ చేతులెత్తేసింది. సాయి కృష్ణ కేసులో అత్యంత కీలకమైనది సీసీటీవీ ఫుటేజ్. సీసీటీవీ ఫుటేజ్ చేతిలో ఉంటే ఎంత పెద్ద కేసునైనా ఇట్టే డీల్ చేయొచ్చు. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కూడా సీసీటీవీ ఫుటేజ్ అత్యంత కీలకంగా మారింది. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారో తేలాలంటే ఆ ఫుటేజ్ బయటకు రావాలి. కానీ సిట్ అధికారులు మాత్రం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ ని తొలగించారని చాలా సింపుల్ గా చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? సిట్ విచారణ ఎంత నిర్లక్ష్యంగా జరుగుతోందో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. కృష్ణలంక పిఎస్ లో ఫుటేజ్ ని డిలీట్ చేసిన డీజీపీ కార్యాలయం, ఆర్టీజీఎస్, సెక్రటేరియట్, విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్లలో ఆ ఫుటేజ్ ఉంటుంది. మరి దాన్ని స్వాధీనం చేసుకుని కేసును విచారించాలన్న ఆలోచన సిట్ అధికారులకు ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు. ఇదే విషయాన్ని అంబటి రాంబాబు తన లేఖలో పేర్కొన్నారు. అసలు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసమైందంటే దాన్ని ఎవరు చేశారో ఎందుకు విచారణ జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్లి మరీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది గాదె సాయి కృష్ణను మే 8వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు రాత్రి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి అప్పగించారు. సాయి కృష్ణను అప్పగించినట్టు అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాతే సాయి కృష్ణ కనిపించకుండా పోయాడు. అలాంటప్పుడు సాయి కృష్ణను తీసుకొచ్చిన టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా ప్రశ్నించాలి కదా. అసలు వారిని మార్కాపురం పంపించి సాయి కృష్ణను తీసుకురమ్మని చెప్పిన అధికారి ఎవరో తేల్చాలి కదా. ఆయన్ని కూడా విచారించాలి కదా. మరి సిట్ అధికారులు అలా ఎందుకు చేయలేదు? నిజానికి టాస్క్ ఫోర్స్ సిబ్బంది అంతా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు అధీనంలోనే పనిచేస్తారు. ఆయన ఆదేశాలు లేనిదే వారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. మరి అలాంటప్పుడు సిపి రాజశేఖర్ బాబుకు తెలియకుండా టాస్క్ ఫోర్స్ సిబ్బంది 2 జిల్లాలు దాటి ప్రకాశం జిల్లా వరకు వెళ్తారా? సాయి కృష్ణను అదుపులోకి తీసుకుని వస్తారా? మరి ఆ కోణంలో విచారించాల్సిన సిట్ బృందం ఎందుకు ముందుకు కదలడం లేదు? విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వైపు ఎందుకు కన్నెత్తైనా చూడలేకపోతోంది? దీనికి సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు తన లేఖలో బలంగా డిమాండ్ చేశారు. సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో తొలి నుంచి అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాకప్ డెత్ మాత్రమే కాదు, సాయి కృష్ణ శవాన్ని కూడా మాయం చేసి ఆపై హైకోర్టుకి కూడా అబద్ధం చెప్పారంటే కృష్ణలంక పోలీసులు ఎంతకు తెగించారు? వాళ్ల వెనక ఉన్న పెద్దలెవరు? ఎవరి అండ చూసుకుని సిఐ నాగరాజు అంత పైశాచికంగా వ్యవహరించారు? వాళ్లందరినీ పట్టి జైల్లోకి నెట్టి శాంతి భద్రతలపై భరోసా ఇవ్వాల్సిన పాలకులు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తూ వచ్చారు. చివరికి కులం కోణంలోనూ ఈ లాకప్ డెత్ మీద కామెంట్స్ చేసిన చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. డెడ్ బాడీకి ఉన్న విలువ తెలుసా మీకు అని అడుగుతా ఉన్నా. మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, యుద్ధంలో ఎవడైనా చనిపోతే డెడ్ బాడీని తీసుకొస్తారు. అమెరికాలో ఎవరైనా చనిపోతే మన బంధువులు డెడ్ బాడీని తీసుకొస్తారు సార్. వారం రోజులైనా 10 రోజులైనా తీసుకొస్తారు. విమానం యాక్సిడెంట్లో చనిపోతే ఆ సీట్లో ఉన్నటువంటి ముద్దనైనా తీసుకొచ్చి ఖననం చేసుకుంటారు. సాయి కృష్ణ యొక్క బాడీని అప్పచెప్పకోకుండా తల్లి ఆవేదన తీర్చలేదే, ఈ ధర్మమేనా పవన్ కళ్యాణ్ గారు? అదేమంటే క్రిమినలా? అంటే బూడి చేసేసి బూడిద కూడా తల్లికి ఇవ్వకోకుండా, డెడ్ బాడీ ఇవ్వకోకుండా అతన్ని క్రిమినల్ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారంటే అసలు మానవులేనా మీరేని అడుగుతా ఉన్నా. మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. పైగా మాలేసుకుని అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమైంది ధర్మమేనా ఇది? డెడ్ బాడీ తల్లి చూడకోకుండా మీరు ఆవేదన చెందుతున్నారే, ఆ ముళ్లపూడి విజయలక్ష్మి గారి ఉసురు కొడితే మీకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇప్పటికైనా గుప్పిడ బూడి తిప్పించండి, ఆ తల్లి ఆవేదన తీర్చండి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సాయి కృష్ణ మృతిపై అనేక అనుమానాలున్నాయి. దారుణమైన విషయం ఏంటంటే ఆ కేసు విచారణ తీరుపై కూడా అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మే 28న సాయి కృష్ణ తల్లి తరపున ఇచ్చిన క్రైమ్ పిటిషన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు కానప్పుడే దీని వెనుక పోలీస్ బాస్ల పాత్ర ఉందా అన్న అనుమానం బలపడింది.
ఈ నేపథ్యంలోనే కేసు మొత్తాన్ని నీరుగార్చి కేవలం సిఐ నాగరాజు అరెస్టుతో కథ ముగించేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నారన్న తరహాలో పరిణామాలు జరుగుతూ వచ్చాయి. దానికి అనుగుణంగానే సిట్ విచారణను సాగదీస్తూ వచ్చింది. అదే సమయంలో సీసీ ఫుటేజ్ లాంటి కీలక సాక్ష్యాలు కూడా నాశనమవుతూ వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అంబటి రాంబాబు సిట్కి రాసిన లేఖ తెలుగు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా సిట్ అధికారులు బాధితుల వైపే తమ స్టాండ్ అని నిరూపించుకునే రీతిలో విచారణని పరుగులు పెట్టిస్తారా లేదా అన్న ప్రశ్నకి తమ పనితీరుతో సిట్ అధికారులే సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో రక్షక భటులు రాక్షస భటులను తలపిస్తున్నారు. నా కొడుకు ఉంటే అప్పగించండి, లేదంటే తన బూడిదైనా ఇవ్వండని సాయికృష్ణ తల్లి కన్నీళ్లతో వేడుకున్నా తమకేం తెలీదన్నారు. చివరికి హైకోర్టుకి అదే మాట చెప్పి న్యాయస్థానాన్ని సైతం మోసం చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు అదే చట్టాన్ని ఎంత భయంకరంగా దారుణంగా అపహాస్యం చేస్తారో తేల్చి చెప్పేశారు. చివరికి సాయికృష్ణది సాధారణ మిస్సింగ్ కేసు కాదని, అది కస్టోడియల్ డెత్ కేసు అని సిట్ కోర్టుకి నివేదిక సమర్పించింది. పోలీసుల మీద పోలీసులే జరిపిన విచారణలో సాయికృష్ణ కస్టోడియల్ డెత్ అని తేలింది. ఆ తర్వాత సిట్ ఎలాంటి వేగం ప్రదర్శించడం లేదు. అదే సమయంలో సాక్ష్యాలు మాత్రం వేగంగా చెరిగిపోతున్నాయి. ఇంతకీ సిట్ స్టాండ్ ఎటువైపు? బాధితులకి న్యాయం జరుగుతుందా? సాయికృష్ణ లాకప్ డెత్, ఆ తర్వాత శవం మాయం చేయటం, ఇవన్నీ ఒక్కరితో సాధ్యమా? సిఐ నాగరాజే అన్నీ చేసేస్తాడా? చేయించిన వాళ్ళెవరు? ఎందుకు చేయించారు? నాగరాజుతో పాటు సాయికృష్ణని రోజుల తరబడి తీవ్రంగా హింసించిందెవరు? ఆ తర్వాత ఎవరెవరు కలిసి సాయికృష్ణ శవాన్ని మాయం చేశారు, సాయికృష్ణని బూడిద చేశారు? ఇవి కేవలం ప్రశ్నలు మాత్రమే కాదు, ఏపీలో రాజ్యమెలుతున్న ఆటవిక పాలన తాలూకు గుర్తులు. సిఐ నాగరాజు అరెస్టు తర్వాత సీసీ ఫుటేజ్ డిలీట్ అవటం లాంటి పరిణామాలు జరిగాయి. కానీ బాధితులకు న్యాయం జరిగే రీతిలో ఎలాంటి పరిణామాలు జరగలేదు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ ఎదుట లొంగిపోయారు. నాని, అశోక్ ను సిట్ కార్యాలయానికి తరలించారు. సిఐ నాగరాజు అరెస్టు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు అశోక్, నాని. వాళ్ళని సిట్ అరెస్టు చేయలేదు. వాళ్లకై వాళ్లే ఇన్ని రోజుల తర్వాత లొంగిపోయారు. సాయికృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చిన నాటి నుంచి అతని శవాన్ని మాయం చేసేదాకా అన్ని రోజుల పాటు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన అంతమంది ఇతర అధికారులు, పోలీసులను ప్రత్యక్ష సాక్షులుగా సిట్ రిమాండ్ రిపోర్టుగా ఎందుకు పేర్కొనలేదన్న దానిపై తొలి నుంచి చర్చ జరుగుతూనే ఉంది. సాయికృష్ణ మృతదేహం పోలీస్ స్టేషన్ నుంచి మాయమైంది. ఆ పని కేవలం ఒక్క మనిషి చేయటం అసాధ్యం. మరిందులో ఎవరెవరు పాల్గొన్నారు అనేది సిట్ పట్టించుకోలేదు. సరైన సాక్ష్యాలు లేకుండా సిట్ తూతూ మంత్రంగా రిమాండ్ రిపోర్టు రూపొందించడం ద్వారా ఈ కేసు నుంచి ఎవరిని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని పరిశీలకులు మొదటి నుంచి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని లొంగిపోయారు. సాయికృష్ణ మృతితో సిఐ నాగరాజుతో పాటు మరికొంతమంది పాత్ర ఉందని మొదటి నుంచి సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుణ్ణి మార్కాపురం నుంచి తీసుకుని వచ్చిన దగ్గర నుంచి లాకప్ డెత్ జరిగే వరకు అనేక మంది కానిస్టేబుల్స్ తమ కుమారుణ్ణి చిత్రహింసలకు గురి చేశారని చెబుతూనే ఉంది. దాదాపు 7 నుంచి 8 మంది తమ కుమారుణ్ణి చంపటంలో సహకరించారని సాయికృష్ణ తల్లి ఆరోపించింది. ప్రధానంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్స్ అశోక్, బాబురావు, సుబ్రహ్మణ్యం, నాని, సిఐ నాగరాజు కార్ డ్రైవర్తో మరికొంతమంది తమ కుమారుణ్ణి చిత్రహింసలకు గురి చేశారని చెప్పింది. వాళ్లపై చర్యలు తీసుకోవాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. సాయికృష్ణను టాస్క్ ఫోర్స్ సిబ్బంది తీసుకుని వచ్చి నాగరాజుకు అప్పగించారని చెబుతున్నారు. ఇదే సందర్భంలో సిట్ తయారు చేసిన రిమాండ్ రిపోర్ట్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాత్రపై కనీసం ప్రస్తావన లేదు. తీసుకుని వచ్చారు, అప్పగించారు అనే రాసుకొచ్చారు. ఈ కేసులో కానిస్టేబుల్స్ ను సిట్ ఇప్పటి వరకు విచారించలేదు. సిట్ కంటే ముందు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు విజయవాడ దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీగా ఉన్న దైవప్రసాద్ తో విచారణ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్స్ ను విచారించిన ఏసీపీ వాళ్ల నుంచి సరైన సమాధానాలు రాబట్టలేదనే వార్తలు వినిపించాయి. కేసులో సంబంధం ఉన్న కానిస్టేబుల్స్ మెడికల్ లీవ్ లో కొందరు, సమాచారం ఇవ్వకుండా మరికొంతమంది విజయవాడ వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇన్ని రోజులకు హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని వారంతట వారే లొంగిపోయారు. దీంతో వాళ్ళు ఇన్నాళ్లు ఎక్కడున్నారు, ఇప్పుడు ఏ ధైర్యంతో వచ్చి లొంగిపోయారు,
వాళ్లు లొంగిపోయేలా తెర వెనుక కథ నడిపిందెవ్వరన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాపు యువకుడు గాదే సాయికృష్ణ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది హైకోర్టు. సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలన్న పిటిషన్ పై విచారణ వచ్చే నెల 15కు వాయిదా వేసింది న్యాయస్థానం. ఇక ఈ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ ను మాయం చేసి పారేశారు. అయితే సిఐ నాగరాజ్ తో పాటు సంబంధిత పోలీస్ అధికారుల ఫోన్లు, మెసేజ్లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను పరిశీలిస్తే పెద్ద కుట్ర బయటపడుతుంది. కానీ ఇప్పటికీ సిట్ అధికారులు ఆ దిశగా అడుగులు ఎందుకు ముందుకు వేయటం లేదన్నది ఎవ్వరికీ అర్థం కావటం లేదు. నిజానికి ఒక యువకుడిని పట్టుకొచ్చి చంపి ఆ తర్వాత డెడ్ బాడీని కూడా మాయం చేశారంటే దీని వెనుక పెద్ద ఎత్తున కుట్ర కోణం ఉందన్నది స్పష్టం అవుతోంది. అంటే బిఎన్ఎస్ సెక్షన్ 61 క్రిమినల్ కాన్స్పిరసీ, సెక్షన్ 3(5) కామన్ ఇంటెన్షన్లను పెట్టాలి. కానీ సిట్ అధికారులు మాత్రం ఆ పని చేయలేదు. ప్రస్తుతం పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని మ్యాట్రిక్స్ అనే సంస్థ మానిటరింగ్ చేస్తోంది. వారి క్లౌడ్ సర్వర్స్ లో పూర్తి డేటా ఉంటుంది. ఆ సంగతి తెలిసినా ఇంతవరకు సిట్ అధికారులు అక్కడికి కూడా వెళ్లలేదు. డిలీట్ అయిన సీసీ ఫుటేజ్ ను బయటికి తీయలేదు. ఆ సీసీ ఫుటేజ్ బయట పెడితే అసలు సాయికృష్ణ ఎపిసోడ్ లో మొత్తం విషయాలు వెలుగులోకి వస్తాయి. అయితే సిట్ బృందం మాత్రం అటువైపు దృష్టి పెట్టడం లేదు. సిట్ కి రాసిన లేఖలో ఈ అంశాలపై గట్టిగా ప్రశ్నించారు అంబటి రాంబాబు. చివరకు పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నానీలను కూడా సిట్ పట్టుకోలేదు. వాళ్లకై వాళ్లే లొంగిపోయారు. ఈ కేసులో ఇకపై సిట్ తన విచారణను ఏ రీతిలో కొనసాగిస్తుందన్న దానిపై తెలుగు రాష్ట్రాల్లో సీరియస్ డిస్కషన్ సాగుతోంది. సిట్ అంటే పవర్ లో ఉన్న వాళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటూ తలూపే డూడు బసవన్న కాదు. సిట్ అంటే సత్యాలను వెలికి తీసి సాక్ష్యాలు సంపాదించి ఇన్వెస్టిగేషన్ కి ఉన్న సత్తాని చాటే బృందం. అసత్యం, అన్యాయం, అధర్మం ఎన్నటికీ విజయం సాధించవు అని నిరూపించే క్రమంలో ఆధారాల వేట సాగించే టీం. కానీ చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారి సిట్ కేంద్రంగా సాగే కుట్రలు అన్నీ ఇన్ని కావు. అందుకే ఇప్పుడు సాయికృష్ణ లాకప్ డెత్ లో కూడా అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఏపీలో సాగుతోన్న ఆటవిక పాలనలో బాధితులే నిందితులవుతున్నారు. దాడి చేసిన వాళ్లు కాకీల సాక్షిగా దర్జా ఒలకబోస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సాయికృష్ణ లాకప్ డెత్ వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకుంటుందా? హత్య వెనుక కుట్రని ఛేదిస్తున్నా? సాక్ష్యాధారాల్ని సంపాదిస్తుందా? ఆంధ్రప్రదేశ్ లో ఆటవిక పాలన రాజ్యమేలుతోంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టిన పాలకులు రెడ్ బుక్ అరాచకాలను అమలు చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో మారణ హోమం జరుగుతూనే ఉంది. హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, ఆస్తుల ధ్వంసం. ఏపీ అంతటా నిత్యం రక్తపాతం సాగుతూనే ఉంది. అభివృద్ధి మీద దృష్టి లేదు. ప్రజల సంక్షేమం మీద ధ్యాస లేదు. ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేదు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న బాధ్యత లేదు. తమ ఆటవిక పాలన వైపు వేలు చూపించిన ప్రతి ఒక్కరిపై పచ్చముఠ దాడులకు దిగుతూనే ఉంది. ఆ తర్వాత దాడులకు గురైన వాళ్ల మీదే పాలకులు కేసులు పెడతారు. అరాచక పాలనలో ఇదొక ఆటవిక న్యాయం అన్నమాట. తాజాగా అమరావతిలో రైతులు, రైతు పరిరక్షణ కమిటీ నేతలు, వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేశారు. పోలీసులను కూడా వదలకుండా తలలు పగలగొట్టారు. కానీ నిస్సిగ్గుగా పాలకులు రైతుల మీద, వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసులు పెట్టారు. రెడ్ బుక్ పాలనలో బాధితులంతా నిందితులు. దాడులు చేసే పచ్చ గూండాలు దర్జా ఒలకపోస్తున్నారు. ఈ తరహా పాలనలో పాలకుల కుట్రలకు కోత పెట్టడం నేర్చుకున్న పోలీసులు వాళ్లు కూడా అదే తరహాలో ప్రవర్తించడం మొదలు పెడుతున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ మాత్రమే కాదు, వరుసగా ఏపీలో జరుగుతున్న లాకప్ డెత్లకు, క్షీణిస్తున్న శాంతి భద్రతలకు ఇది ఒక ప్రధాన కారణం. ఇప్పుడు దాకా లాకప్ డెత్ గురించి నో కామెంట్, దళితుడి యొక్క ఆత్మహత్య గురించి నో కామెంట్. ఇవాళ పోలీస్ ఆఫీసర్ని సైతం రాళ్ల దాడి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు పైన కూడా నో కామెంట్. కానీ హోమ్ మినిస్టర్ గారి మేకప్ గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫుల్ కామెంట్స్, నారా లోకేష్ గారు ట్వీట్ల మీద ట్వీట్లు. ఏంటండి ఇది? అసలు హోమ్ మినిస్టర్ మేకప్ పైన ఉన్న శ్రద్ధ ఆంధ్రప్రదేశ్లో యువకుల ప్రాణాలపైన లేదా అని అడుగుతా ఉన్నా. శాంతి భద్రతలను సక్రమంగా నిర్వహించడం మానేసి ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటూ అద్భుతమైన పాలన చేస్తున్నామని మభ్యపెట్టే కుట్రలు అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే జరుగుతూనే ఉన్నాయి. 2025 ఏప్రిల్లో తెనాలి జయప్రకాష్ నగర్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు 2 ఫర్లాంగుల దూరంలోనే యువకులను నడి రోడ్డుపై కూర్చోపెట్టి అరికాళ్లపై తీవ్రంగా కొట్టారు.
నాటి 2 టౌన్ సిఐ రాములు నాయక్ అతి కర్కశంగా యువకుల కాళ్లపై బూటు కాళ్లతో ఎక్కి తొక్కి పెట్టారు. ఇక 3 టౌన్ సిఐ రమేష్ బాబు డ్రగ్స్ మాఫియా కింగ్ పాబ్లో ఎస్కోబార్ తమకు దొరికినట్లు నడి రోడ్డు మీదే 3rd డిగ్రీ ప్రయోగించారు. తమకే పాపం తెలియదని ఆ యువకులు చెబుతుంటే వాళ్ళు గంజాయి విక్రయిస్తున్నారని ఖాకీలు చెప్పుకొచ్చారు. అంటే గంజాయి అనే అనుమానం ఆరోపణలతోనే నడి రోడ్డు మీద ఇలా చావబాదేశారు ఏపీ పోలీసులు. అలాంటప్పుడు ఇక న్యాయస్థానాలు ఎందుకు? నిన్న కాక మొన్న మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్ల మీద టీడీపీ గూండాలు దాడులు చేశారు. గంటల పాటు ఆ దాడులు జరిగాయి. ఆ సమయంలో పోలీసులు ఏం చేశారు? నిస్సిగ్గుగా ప్రేక్షక పాత్ర వహించారు. సాయికృష్ణ లాకప్ డెత్ లోనే కాదు, క్రాంతి కుమార్ ఆత్మహత్యకు కారణం సిఐ నాగరాజే అని క్రాంతి కుమార్ సూసైడ్ వీడియో స్పష్టంగా చెప్తోంది. మాలగంగమ్మ లాకప్ డెత్ దేశ ప్రజలే నివ్వెరపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో సాయికృష్ణ లాకప్ డెత్ పై వేసిన సిట్ కూడా అనేక అనుమానాలకు తావిచ్చే తరహాలోనే తొలి నుంచి పనిచేయటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ప్రభుత్వ పెద్దలు, పోలీస్ పెద్దలను బయటికి లాగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి సిట్ ఇకపై తమ స్టాండ్ బాధితుల వైపే నిరూపించేలా విచారణను ముందుకు తీసుకువెళ్తుందా లేదా అన్నది ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్నే. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.